అసలైన విద్య. టింకు మరియు రింకీ అనే ఇద్దరు కవలలైన అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వారు ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివేవారు. ఇద్దరు చదువులో చాలా చురుకుగా ఉండేవారు. కానీ టింకుకి మార్క్స్ ఎక్కువగా వచ్చేవే. ఎప్పటిలాగానే పిల్లలిద్దరూ సైకిల్ కోసం మారం చేశారు. అయితే వాళ్ల నాన్న వారికి ఒక షరతు పెట్టాడు. నా దగ్గర ఒక సైకిల్కి మాత్రమే డబ్బులున్నాయి. ఇప్పుడు ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకే సైకిల్ తీసుకొస్తాను. నాన్న మాట వినగానే పిల్లలిద్దరూ చదువులో మునిగిపోయారు. కానీ టింకు చాలా స్మార్ట్గా చదివేవాడు. అతనికి మార్క్స్ ఎలా వస్తాయో, ఎలా స్కోర్ చేయాలో తెలుసు. అందుకని తను ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే ఇంపార్టెంట్ చదివేవాడు. కానీ రింకీకి చదవడం అంటే చాలా ఇష్టం. ఆమె బుక్స్ మొత్తం పూర్తిగా చదివేసేదే. చూడు, సైకిల్ నాకే వస్తుంది. నువ్వు ఇదంతా చదవటం వేస్ట్. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఏవీ రావు. నీకు ఎలా తెలుసు? అరే, ఇటు చూడు. పోయిన 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ నాకు ట్యూషన్ సార్ ఇచ్చారు. ఆల్వేస్ అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సరేలే, నాకు వాళ్ళ షార్ట్ కట్స్ వద్దు. ఎగ్జామ్ లో ఇచ్చేవి అన్ని బుక్స్ ఇస్తారు కదా. నన్ను చదువుకొని డిస్టర్బ్ చేయొద్దు. పిల్లలిద్దరూ తమ తమ పద్ధతుల్లో బాగా చదువుకున్నారు. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయాయి. హే, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక బాగా ఆడుకోవచ్చు కూడా. కొన్ని రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చాయి. ప్రతిసారి ఎలా జరిగేదో అలాగే జరిగింది. టింకు ఫస్ట్ వచ్చాడు, రింకీ సెకండ్ వచ్చింది. హే, ఇప్పుడు నాకు సైకిల్ వస్తుంది. యాహూ! టింకుకి సైకిల్ లభించింది. తను చాలా సంతోషంగా ఉన్నాడు. తీసుకోండి, కానీ ఇది మీ ఇద్దరి సైకిల్. చూడండి, రింకుకి కూడా ఇవ్వు. కానీ టింకు ఎవరి మాట వినేలా లేడు. సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు టింకు, రింకీ రిజల్ట్ చాలా బాగా వచ్చినందుకు డిన్నర్ బయట రెస్టారెంట్లో చేయడానికి అందరూ వెళ్లారు. డిన్నర్ అయిపోయి వారు బయటికి వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు చేతిలో మైక్, కెమెరా తీసుకుని వాళ్ళకి ఎదురుగా వచ్చారు. మేము జీవన్ సైకిల్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. పిల్లల కోసం ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఆన్సర్లు చేస్తే జీవన్ సైకిల్ టాప్ సైకిల్ మీకు ప్రైజ్ గా వస్తుంది. దానితో పాటు ఈ కొత్త బ్యాగ్ మరియు వాటర్ బాటిల్ కూడా. ఇద్దరు ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు. అందులోని క్వశ్చన్స్ అన్ని అవి బుక్ లో నుంచి మాత్రమే ఉన్నాయి. కానీ ఎగ్జామ్ పేపర్ కి పూర్తిగా వేరేలాగా ఉన్నాయి. రింకీ కేవలం ఇంపార్టెంట్ చదవకుండా బుక్ మొత్తం చదివింది కాబట్టి క్వశ్చన్స్ మొత్తం కేవలం కొన్ని నిమిషాల్లోనే సాల్వ్ చేసింది. ఇది తీసుకోండి అంకుల్, నేను అన్ని క్వశ్చన్స్ రాసేశాను. వావ్, విత్ ఇన్ టైమ్ లోనే కంప్లీట్ చేశావు. వెరీ గుడ్. టింకు చాలా ప్రయత్నించాడు, కానీ ఆ ఆన్సర్ రావడం లేదు. చివరికి ఖాళీ పేపర్ ఇచ్చాడు. 2 పేపర్స్ ఎవాల్యుయేట్ చేసి ఆర్గనైజర్స్ విన్నర్ ని అనౌన్స్ చేశారు. ఈ క్విజ్ లో 100% కరెక్ట్ ఆన్సర్స్ తో విన్నర్ అయింది రింకీ. రింకీకి క్విజ్ లో సైకిల్ కూడా వచ్చింది. ఇంకా మిగతా గిఫ్ట్స్ కూడా వచ్చాయి. టింకుకి ఒక గుణపాఠం మిగిలింది. ఇప్పుడు టింకుకి బాగా అర్థమైంది ఏంటంటే, మనం కేవలం మార్కుల కోసం మాత్రమే చదవకూడదని, నాలెడ్జ్ కోసం చదవాలి అని.